ఈరోజు మా మార్కెట్ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం. మరి అదేవిధంగా విజయాన్ని కూడా ప్రసాదించాలని కోరుతూ ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు అలాగే వైద్యం ఇలాంటి ఒక సోషల్ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలా చాలా మంది ఆదరిస్తున్నారు. అలాగే ఒకటి ఏంటంటే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎప్పుడు అణగారి వర్గాలుగా దిగిపోతున్నాయి. దానికి కూడా మనం ఏదో ఒక చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. అందులో మన పద్మశాలి ముద్దుబిడ్డ కాబట్టి మనం రాజకీయాల్లో చైతన్యం కొంచెం తక్కువ ఉంటుంది మన పద్మశాలి అందరికీ. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, హాయిగా ఉండాలా, మనం ఆ ధోరణిలో ఉంటాం. ఇలాంటి క్యాస్ట్ లో పుట్టి నేనేమైనా సమాజానికి చేయాలా, ఏదో ఒక జీవితంలో ఒక దృఢ సంకల్పం ముందరకు వచ్చింది. నామ సంవత్సరమైనటువంటి తెలుగు సంవత్సరాల్లో 39గా ఉన్నటువంటి ఈ యొక్క విశ్వావసు అనే నామ సంవత్సరం విశిష్టమైన ప్రక్రియలు కలిగింది. దీంట్లో అది అశేషమైన ధనానికి సంబంధించింది కానీ, శుభానికి సంబంధించింది కానీ, ఐశ్వర్యానికి సంబంధించింది కానీ ఈ యొక్క సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, మన మిత్రులందరూ కూడా బాగుండాలని మన పద్మశాలి సంఘం మొదటి తరఫుకు సంబంధించి మామిడిపల్లి 1కు సంబంధించి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు, ప్రేమతో ఆహ్వానించినందుకు సార్, మా గురువు గారు నర్సయ్య సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, నారాయణ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి హనుమల్లన్న మరియు ఇక్కడ ఉన్న రాము గారు, మన పట్టణ పద్మశాలి సంఘం 2వ మామిడిపల్లి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి మా మిత్రుడు దాసరి సునీల్ కుమార్ గారికి మరియు గోపి గారికి, సార్లందరికీ, మిగతా మిత్రులందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చాలా చిన్ననైనా సార్ యొక్క ప్రేమ వల్ల, మిగతా మిత్రులందరి యొక్క ప్రేమ వల్ల నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచిరు అని అంటే నేను పెద్దగా దానికి ఎక్కువ ఊహించుకోలేకపోతున్నా. ఎందుకంటే నేను చాలా చిన్నని, సమాజంలో చిన్నగా ఎదుగుతున్నటువంటి మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినాం. సో ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళించున్నట్టు కొడుకు గొప్పగైన తర్వాత సంతోషపడే తల్లిదండ్రులే ముఖ్యం నేను అనుకుంటున్నా. ఎందుకంటే రామదాస్ సార్ గారు టీచర్ గా, ఉపాధ్యాయుడిగా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 1978లోనే మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ చదివి ఇక్కడ ఒక మంచి ఉపాధ్యాయుడిగా గణితాన్ని మరియు ఇంగ్లీష్ ని మరియు అట్లాగే ఫిజికల్ సైన్స్ ని ఇక్కడ ఆయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సమకాలికులైనటువంటి కాంటెంపరీ సార్, నర్సయ్య సార్ గారు, వీరందరితో కలిసి పనిచేసినటువంటి మా అన్నగారు ఆయన యొక్క పేరు మీద, ఆయన యొక్క ప్రేమ మీద, ఆయన మీద ఉన్న భక్తితో, ఆయన మీద గౌరవంతో ఈఆర్ ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ యొక్క ఈ యొక్క యాక్టివిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో సంఘటితం ఎంత ముఖ్యమో మా నాన్నగారు చిన్నప్పుడే చెప్తుండే. 1981లో ఆయన భీమ్గల్ ప్రాంత, మీకు ఐడియా ఉంటుంది సార్, భీమ్గల్ ప్రాంత అప్పుడు తాలూకా, భీమ్గల్ ఆర్మూర్ 2 కలిపిన తాలూకాలో మొదటిగా అప్పుడు స్టేట్ టీచర్స్ యూనియన్ ఉండే, మా చిన్నబాబుకు తెలుసు. అప్పుడు మొదటిసారిగా అహంకారపూరిత ధోరణి ఉన్నటువంటి వ్యక్తుల మీద గెలిచి అప్పుడు ఆర్మూర్ కి తాలూకా ప్రెసిడెంట్ గా, సమితి ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఆయన యొక్క స్ఫూర్తిని నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ 2 కులాలు, అహంకారం లేని మంచితనం వారు, ఈ 2 కులాలు నేను గమనిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మా ఫౌండేషన్ మిత్రులలో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఓన్లీ ప్రేమతత్వము, ఎదుటి వ్యక్తిని గౌరవించే తత్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలైన వ్యక్తులే నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడి పక్కకు వేరే రకంగా మాట్లాడే వ్యక్తులు మన సమాజానికి పనికిరారు. అదొక స్క్రాప్ కిందికి లెక్క నేను భావిస్తాను. ఎందుకంటే మాకు చదువు చెప్పినటువంటి గురువులు కానీ, నాతో పాటు పెరిగినటువంటి అన్నలు కానీ, మా రిలేటివ్స్ కానీ, నాకు మార్గదర్శకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను, ఏంటంటే అటువంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా మనతో ఉంటే మనం పాజిటివ్ అవుతాం. ఇటువంటి ఆలోచన విధానంతో పూర్ పిల్లలకు ఏదైనా సహాయం చేయడం కానీ, విద్యార్థులకు సహాయం చేయడం కానీ, లేదంటే ఆపనులకు ఏదైనా హస్తాన్ని అందించడం కానీ, సకాలంలో వారికి ఏదైనా
మనం ఏదైనా టైం మీద ఫోన్ చేయడమే కాకుండా ఏదైనా హెల్ప్ హాస్పిటల్లో ఫోన్ చేయడము, కొన్ని ఎంతో డబ్బుతో కాని పనులు ఒక ఫోన్ కాల్తోనైంది. అటువంటి నా ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్. 99% ఏ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఫ్రీగా ఉండడు. అటువంటి ప్రొఫెషన్ నుంచి నేను సమాజానికి వాట్ ఐ షుడ్ డూ. చాలా మంది క్లయింట్స్ ఉన్నా కానీ మన యొక్క ప్రేమ, మన యొక్క ఆప్యాయతతోనే వచ్చి ఆఫీస్లో ఉన్న దాంట్లో 50-60% సార్ ప్రొఫెషనల్ వర్క్ ఉంటే మిగతా 40% అంతా ఏదైనా సలహా కోసమో, ఏదైనా సహాయం కోసమో, ఏదైనా రిలేషన్షిప్ కోసమో, సమాజ అభివృద్ధి కోసం వచ్చే వ్యక్తులందరూ. వారందరినీ కూడా నేను